హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎక్స్ టెక్ లైవ్. సో ఫ్రెండ్స్, కొద్ది నిమిషాల్లో మనకి న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ న్యూ ఇయర్ లో చాలా మంది ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు, కానీ నేను మాత్రం ఇట్లా యూట్యూబ్ వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నా. సో ఎందుకంటే ఇలా రికార్డ్ చేస్తానంటే ఏదో గుర్తుకుండాలని చెప్పి. సో ప్రీవియస్ ఇయర్ లో ఏం చేసానో తెలీదు, కానీ ఈ ఇయర్ లో ఈ టైంలో ఏం చేశానని చెప్పి ఒక మెమొరబుల్ వీడియో లాగా ఉండిపోతే అని చెప్పి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నా. సో దీంట్లో వచ్చేకి ఎలాంటి స్టూడెంట్ రిలేటెడ్ కంటెంట్ అంటే ఏమి ఉండదు, ఎడ్యుకేషన్ పర్పస్ అలాంటి ఏమి ఉండవు. నెక్స్ట్ ఇయర్ లో నేను ఏమేం చేస్తానని చెప్పి ఈ వీడియోలో కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. నార్మల్ వీడియో లాగే చూడండి, ఎలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ మాత్రం కాదు. దీంట్లో వచ్చేకి నేనైతే కొన్ని క్వశ్చన్స్ అయితే రాసుకున్నాను. సో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ వై ఐఎమ్ స్టార్టింగ్ దిస్ ఛానల్. సో చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది కూడా నన్ను మా కంపెనీలో కూడా అడిగే వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఈ ఛానల్ స్టార్ట్ చేసావు, దేని పర్పస్ మీనా. సో ఇక్కడ నేను దేనికోసం స్టార్ట్ చేశానంటే సంథింగ్ మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అని చెప్పి ఇలాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నాకు చిన్నప్పటి నుంచి కాస్త ఇంట్రెస్ట్ అనమాట, ఒక వీడియోస్ చేయడం కానీ సంథింగ్ ఏదైనా రిలేటెడ్ కంటెంట్ కానీ ఇలా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అయితే కాదు. ప్రీవియస్ గా ఆల్రెడీ నేను ఒక గేమింగ్ ఛానల్ అయితే రన్ చేశాను కూడా. సంథింగ్ 200 సబ్స్క్రైబర్ దాకా రీచ్ వచ్చింది. తర్వాత నేను ఎగ్జామ్స్ వల్ల ఆపేస్తాం వల్ల ఇంకా కంప్లీట్ గా ఆ యూట్యూబ్ ఛానల్ అనేది పోయింది. అది కూడా నేను స్టార్ట్ చేసిన ఎప్పుడంటే ఇంటర్మీడియట్ లో, నా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ టైంలో నేను అప్పుడు గేమింగ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశా. అసలు గేమింగ్ ఛానల్ వచ్చేలకి ఎన్ఎస్ గేమర్ వైటీ. సో ఆ టైంలో వచ్చేలకి ఫ్రీ ఫైర్ అనేది బాగా ఆడుతూ ఉంటాను. సో ఆ సిచ్యువేషన్ లో ఇంకా ఆ మూడ్ లో ఉన్నప్పుడు ఆ గేమ్ అనేది స్టార్ట్ చేసేసి అటు వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉండేవాడిని. సో ఇంటర్మీడియట్ లో స్టార్ట్ చేశాను. మెల్లమెల్లగా అది బీటెక్ లో కూడా వచ్చింది, బీటెక్ లో కూడా చేశాను. ఇంకా జస్ట్ 2 minutes ఉంది. సో మీరు చూస్తున్నట్టయితే ఇది యాక్చువల్ రన్, మీరు చూస్తున్నట్టు ఇది కరెక్ట్ టైము. ఆల్రెడీ ఇక్కడ చూడండి, వెన్స్డే 31 డిసెంబర్ 2025 యాక్చువల్ టైము. ఏకంగా నేను గూగుల్లోకి వెళ్ళి ఆన్ చేసి పెట్టాను, కరెక్ట్ క్లియర్ గుర్తుండేది. సరే మాట్లాడుకుందాం. వై చూస్ దిస్ టెక్నికల్ ఫీల్డ్ ఇన్ ది కంటెంట్. సో ఇప్పుడు నేను చేసేదంతా ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనమాట. సో ఎందుకు నేను ఈ ఫీల్డ్ తీసుకున్నాను అంటే, మనం అంటే ఒక కంటెంట్ అన్ని క్రియేట్ చేస్తే కొంతమందికి యూజ్ అయ్యేలా ఉండాలి. సో అందుకని చెప్పి నేను ఎడ్యుకేషన్ కంటెంట్ అనేది ఫోకస్ చేశా. ఎందుకంటే నా బీటెక్ లైఫ్ లో ఉన్నప్పుడు నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఇది చేస్తే నీకు లైఫ్ ఇలా ఉండిద్ది, ఇది చేస్తే ఇలా ఉండిద్ది అని చెప్పేవాళ్ళు ఉండరు. మన సీనియర్స్ ఉన్నా కూడా మనం చాలా వరకు ఇంట్రో పెట్టుకుంటాం. మనం వెళ్ళి సీనియర్స్ అడగాలన్నా కూడా మొహమాటమే. సీనియర్స్ ఏమంటారు అని చెప్పి, ఏం చేస్తారని చెప్పి చాలా వరకు మొహమాటం. సో ఆ సిచ్యువేషన్ లో నేను కూడా ఉన్నా. నేను వెళ్ళి సీనియర్స్, బ్రో అన్న ఏం చేస్తే బాగుండిద్ది, ఏ స్కిల్ నేర్చుకుంటే బాగుండిద్ది, అసలు ఏం నేర్చుకోవాలి, ఫ్యూచర్ ఎలా ఉండిద్ది. నీ బీటెక్ 24, నా బీటెక్ 24 అయిపోయింది. సో నెక్స్ట్ జాబ్ రాలేదు, బీటెక్ ఒక జాబ్ లెస్ లాగా స్టూడెంట్ లా బయటకు వచ్చా. కానీ ఆఫ్టర్ నేను జాబ్ ఎలా క్రాక్ చేశాను, అసలు జాబ్ ఎలా తెచ్చుకోవాలని చెప్పి చాలా మందికి తెలియదు కూడా. ఇలాంటి సీనియర్స్ కోర్టు నుంచి కాస్త ఇన్ఫర్మేషన్ వస్తే బాగుంది. సో దానికోసం ఈ కంటెంట్ క్రియేటర్ ని స్టార్ట్ చేశాను. సో నా నుంచి కొంతమందికి స్టూడెంట్స్ యూస్ఫుల్ అవ్వాలని చెప్పి ఈ కంటెంట్ అనేది స్టార్ట్ చేశాను నేను. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకెంత నెక్స్ట్ ఇంకా 10 seconds, 5, 4, 3, 2, 1. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ లో మీరు తప్పకుండా సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మన ఛానల్ అందరినీ కోరుకుంటున్నా. సో ఈ ఇయర్ లో అయినా మీరు మీ డ్రీమ్ కంపెనీ అండ్ మీ డ్రీమ్ జాబ్ ని అచీవ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ మన ఛానల్లో మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ వస్తా ఉండేది. నేను చేసేది వీడియో ప్రతిదీ కూడా యూస్ఫుల్ స్టూడెంట్స్ కి అండ్ లేదా ఎంప్లాయీస్ కి ఏదైనా యూస్ఫుల్ అయ్యే కంటెంట్ కోసమే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశా. సో మెయిన్ గా మనం అనేది ఒక గుడ్ పొజిషన్ లో రావడం కోసమే ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. సో నా మెయిన్ ఏం ఏంటంటే ఇదే అనమాట. సో ఒక స్టూడెంట్ కి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ని మనం ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేలోకి చాలా మంది అంటున్నారు కూడా, ఈవెన్ నా కొలీగ్స్ కూడా, అంటే ఆఫీస్ లో వర్క్ చేసే ఫ్రెండ్స్ కూడా, నువ్వు ఎందుకని బ్లాగ్స్ కానీ బ్లాగ్ ఛానల్స్ ఉంటాయి కదా కొన్ని, గేమింగ్ ఛానల్ కానీ ఇలాంటివన్నీ ఎందుకు చేయమని చెప్పి అడుగుతారు. నాకు అంటూ చెప్పాను కదా, ఒక స్టూడెంట్ కి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ కోసమే నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. సో దానికోసమే నీ ప్రయత్నం ఉందా. ఇంకేసి అడుగుతా ఉంటారు, వేరే కంటెంట్ చేస్తే కూడా నువ్వు వైరల్ అవ్వచ్చు అని చెప్పి. అలాంటి కంటెంట్ వచ్చేలకి మనకు అవసరం లేదు, ఏదైనా మంచి పేరు వచ్చే కంటెంట్ కావాలని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు చూస్తున్నట్టయితే మన శివాజీ గారు అండ్ నాన్వేషణ, అనుసూర్య ఇలాంటి కాంట్రవర్సీ జరుగుతున్నాయి. సో దీని మీద వీడియోస్ చేసినా కూడా చాలా మంది ఇప్పుడు ఉన్న కంటెంట్ ని పెంచుకుంటున్నారు, సబ్స్క్రైబర్ వ్యూస్ వస్తున్నాయి. సో దాని గురించి చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు. కానీ మనం అలా కాదు, ఒక స్టూడెంట్ కి యూజ్ అయ్యేలాగా వాళ్ళకి
లైఫ్ లో యూజ్ అయ్యేలాగా కంటెంట్ క్రియేటర్ స్టార్ట్ చేశా. సో మెయిన్ పర్పస్ ఏంటంటే అదే అనమాట, స్టూడెంట్ కోసమే నేను. ఎందుకంటే నా స్టూడెంట్ లైఫ్ లో నేను ఏది ఫేస్ చేశానో మిగతా వాళ్ళు ఫేస్ చేయకుండా సింపుల్ వేలో ఉండేలాగా రోడ్ మ్యాప్ క్రియేట్ చేయడం కానీ వాళ్ళు యూజ్ అయ్యేలాగా వీడియోస్ ప్రొవైడ్ చేయడం. సో ఇక్కడ వచ్చేలోకి నేను కూడా నేర్చుకుంటానే వీడియోస్ చేస్తాను. అంటే నాకు డీప్ గా ఏం తెలీదు, సో నేను కూడా దాని మీద నేర్చుకుని సో ప్రాపర్ రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తుంటా. విచ్ కంపెనీ ఐఎమ్ వర్కింగ్ అండ్ మై రోల్ అండ్ మై శాలరీ. సో ఇది ఎక్కడ నేను డిస్కస్ చేయలేదు, నేను ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, నా శాలరీ ఎంత, నా రోల్ ఏంటి ఎక్కడ డిస్కస్ చేయలేదు. సో ఫర్ ది ఫస్ట్ టైం ఇదే గుర్తుండిపోవాలని చెప్పి సో వీడియో చేస్తున్నా. సో నాకు ఫస్ట్ కంపెనీ, నేను వర్క్ చేసే కంపెనీ నేమ్ వచ్చేలకి టావో డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్. సో మై రోల్ వచ్చేలకి ఇక్కడ నాకు రోల్ వచ్చేలకి 2 రోల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేలకి జూనియర్ జిఐఎస్ ఇంజనీరింగ్ అనమాట. అండ్ అదేంటంటే వాళ్ళ డొమైన్ నేమ్ వచ్చేలకి అది. సో అక్కడ కానీ నేను వర్క్ చేసేది ఏంటంటే మొత్తం డేటా యాండిటేటర్ అనమాట. డేటా యాండిటేటర్ అసలు ఈ వర్క్ ఏంది? డేటా యాండిటేటర్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు ప్రజెంట్ ఏ అనేది చాలా బూమింగ్ లో ఉంది. సో ఏ అనేది ఏం కావాలి? ఒక డేటా కావాలి. ఆ డేటాని కరెక్ట్ గా కావాలి. సో మనకేంటంటే ఆ డేటా అనేది వచ్చేసి ఇక్కడ డేటా అనేది ఎలా ఫామ్ అయ్యింది? ఈవెన్ టెక్స్ట్ ఫార్మేట్ లో కానీ, ఇమేజెస్ ఫార్మేట్ లో కానీ, వీడియో ఫార్మేట్ లో కానీ, ఆడియో ఫార్మేట్ లో ఉంటాయి. సో మాకు వచ్చేది ఎలా ఉంది అంటే డేటా ఇమేజ్, ఆడియో, వీడియో ఈ ఫార్మేట్ లో ఉంటుంది. వీడియో ఇలా ఉంటుంది అన్నమాట ఫార్మేట్. దీన్ని మేము కరెక్ట్ గా యాక్యురసీగా గుడ్ అవుట్పుట్ ఇవ్వాలి. మాకు కాస్త ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దీన్ని ఇలా చేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మేము మా ప్రాజెక్టులని వస్తూ ఉంటాయి, మేము వాటి మీద వర్క్ చేస్తూ ఉంటాం. సో మా రోల్ వచ్చేసరికి ఇదనమాట. అంటే ఇది నాన్ ఐటీ అని చెప్పలేము, ఐటీ అని చెప్పలేము. సో డిపెండ్స్ ఆన్ ది రోల్స్ అనమాట. జేఎస్ వచ్చే ఇంజనీరింగ్ వచ్చేసరికి నాన్ ఐటీ కిందకి వచ్చేసింది. అది మ్యాపింగ్ మీద మొత్తం. మ్యాపింగ్ మీద అంటే నేను 2 ప్రాజెక్ట్స్ చేశాను మ్యాపింగ్ రోల్ మీద. సో మిగతా అంతా నాది డేటా ఎంట్రేటర్ రోలే కంపెనీలో. బేసిక్ సాలరీ వచ్చేలకి చాలా తక్కువ అని చెప్పలేము, అంత అని చెప్పి ఎక్కువ అని చెప్పలేము. కానీ బేసిక్ గా ఫ్రెషర్ గా ఒక సెటిల్ అమౌంట్ వచ్చింది అనమాట, లైక్ 20,000. ఇప్పుడు కూడా వన్ ఇయర్ ఇంక్రిమెంట్ అని చెప్పి కాస్త అమౌంట్ ఎక్కువ పెరిగింది అంతే, కానీ మరీ అంత ఎక్కువ పెరగల, లేదా సంథింగ్ పెరిగింది అంతే. అది దానివల్ల యూజ్ లేదు కూడా తెలియదు, చాలా తప్పేదే, ఎక్కువ కూడా కాదు. విచ్ వీడియో స్టార్ట్ యూ వైరల్ వ్యూస్ అంటే ఇప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాయి కదా, దాంట్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన ఛానల్ వీడియో ఏంటంటే నేను ఫస్ట్ టైంగా నేను ఏపీపీజీ సెట్ గురించి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా. సో తర్వాత ఏంటంటే ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలని చెప్పి రీసెర్చ్ చేస్తా ఉన్నా. ఒక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ని ప్రిఫర్ చేసుకున్నా, ఈ కాలేజ్ బాగుంటుంది, ఈ కాలేజ్ బాగుంటుంది, సో దీంట్లో అని చెప్పి. సో అట్లా ప్రిఫర్ చేసుకునేటప్పుడు సో నేను ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను, మనమే కాదుగా ఇంకొంతమంది కూడా చేస్తూ ఉంటారు కదా, ఏపీపీజీ సెట్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా యూజ్ అయితే ఏ కాలేజ్ మంచిదో అని చెప్పి అలాంటి థాట్ వచ్చింది. సో వీడియో తీసేసి రికార్డ్ చేసి పెట్టేశా. కానీ ఫస్ట్ లో మాత్రం అంత వైరల్ ఏం కాలేదు. కానీ ఎప్పుడైతే ఏపీపీసీ సెట్ గురించి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చి ఏ కాలేజ్ బాగుంటుంది అని చెప్పి రీసెర్చ్ చేస్తున్నారో ఆ టైంలో మన వైరల్ అనేది వైరల్ అయింది. వైరల్ అంటే ఎక్కువ మంది కూడా చూడలేదు, 6,000 పీపుల్స్ అట్లా వాచింగ్ లోకి వెళ్తుంది, ఇప్పుడు కూడా వెళ్తుంది ప్రెసెంట్ అయితే. సో ఏపీపీసీ సెట్ గురించి చాలా మంది చూస్తున్నారు కదా, సో దాని మీద కూడా వీడియోస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ చేశా. అక్కడ నుంచి దాదాపుగా ఒక 40 వీడియోస్ అయితే ఏపీపీసీ సెట్ మీద వీడియోస్ చేశా. సో దాని వల్ల నాకు ఒక వాచింగ్ అవర్స్ కూడా వచ్చింది. సో కంప్లీట్ ఏంటంటే ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను వాళ్ళకి కూడా. సో ఎలాంటి తప్పు చేయకుండా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నెక్స్ట్ ఈ 2026 లో ఏం స్టార్ట్ చేద్దాం అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు నేను కూడా నా డైలీ రొటీన్ చేంజ్ చేసుకోవాలి కదా. ఇక్కడ నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ డైలీ లైఫ్ ని రొటీన్ చేసుకోవాలి. ఎందుకంటే నా వర్కింగ్ అవర్స్ వచ్చేలకి, ఆఫీస్ లో వర్కింగ్ అవర్స్ వచ్చేలకి ఈవినింగ్ 3 నుంచి నైట్ 12:30 వరకు. ఆ టైం తర్వాత వచ్చేసి తినేసి పడుకుంటాను. మార్నింగ్ ఏ టైంలో అవుతుందో తెలియదు. సో మార్నింగ్ పూట టిఫిన్ అనేది స్కిప్ అయిపోయింది. నాకు మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే అదే. దాని వల్ల ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇన్ కేసు అలాంటి ఇష్యూస్ రాకుండా చూసుకోవాలని చెప్పి ఇయర్ నుంచి అయినా స్టార్ట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ వన్ వచ్చేది వాట్ ఈజ్ మై కెరీర్ గోల్. సో నిజం చెప్పాలంటే కెరీర్ గోల్ అంటూ ఏమీ లేదు, మంచి పొజిషన్ లో రావాలి, ఇలాంటి మీకందరికీ ఒక మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మాక్సిమం మనం కూడా ఒక తెలుగు కంటెంట్ క్రియేటర్ లాగా ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఒక కంటెంట్ క్రియేటర్ అయిపోవాలని చెప్పి బాగా ఆశ ఉంది. సో దాని మీద కోసం వర్క్ చేస్తున్నాను. సో మీకోసం మంచి వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నేను 365 డేస్ ఉంది. ఇంకా ఈ 365 డేస్ లో మనం ఏం చేద్దాం, ఏమైనా ఇష్యూ చేయాలా అని చెప్పి కొన్ని ఉంటాయి, నాకు కూడా పర్సనల్ గా ఉంటాయి కదా. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేకి ఇప్పుడున్న జాబ్ క్విట్ అయ్యి మంచి జాబ్ లోకి వెళ్ళాలని చెప్పి ఉంది. సో
అది కూడా ట్రై చేస్తూ ఉంటాను. సో ఈ జాబ్ చేసుకుంటేనే అది ట్రై చేస్తాను చూస్తాను, లేదా ఇంకా చూద్దాం ఏం జరుగుతుంది నెక్స్ట్ మన వచ్చేలకి టు రీచ్ ది 10K ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో ఇంతవరకు ఇన్స్టాగ్రామ్ లో మనం ఇంతవరకు వైరల్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం చాలా అంటే చాలా తక్కువ. ఒకప్పుడు ఏంటంటే 74 days సిరీస్ అని స్టార్ట్ చేసాము, దాని మీద వీడియోస్ చేసాము. అప్పుడు ఏంటంటే అట్ట వైరల్ అయినాయి. కానీ ప్రజెంట్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే అలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాం. సో ఇంకా నుంచే మంచి కంటెంట్ ప్రొవైడ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోస్ అనేది మంచి వీడియోస్ ప్రొవైడ్ చేద్దాం. సో దాని మీద మంచి కంటెంట్స్ ఉన్నాయి కానీ టైం లేక చేయలేకపోతున్నాను. నెక్స్ట్ టు రీచ్ ద 5K సబ్స్క్రైబర్ ఇన్ యూట్యూబ్. సో అందరికి ఆశ, నాకు ఇప్పుడు అయితే 1000 సబ్స్క్రైబర్లు అయితే రీచ్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేలోకి 5K సబ్స్క్రైబర్ కంప్లీట్ అయితే చాలు, ఇంకా ఎక్కువైనా పర్వాలేదు కానీ అంత చేద్దాం. నెక్స్ట్ వచ్చేలోకి వీక్లీ వచ్చేలోకి 1 or 2 వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. సో అది జరిగితే లేదు అర్థం కావట్లేదు కానీ కరెక్ట్గా చేద్దాం, ప్లాన్ అయితే చేస్తాను. 1 or 2 వీడియోస్ అయితే వీక్లీ అయితే లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం. సో దానికోసం అయితే రాసుకోవాలి, మెథడ్ రాసుకోవాలి ఏమేమి చేయాలని చెప్పి. సో దాని మీద వర్క్ చేస్తాను. నెక్స్ట్ అని చెప్పాను చేంజ్ ద కంప్లీట్ డొమైన్ అంది ఐటీ ఫీల్డ్. సో నేను డేటా అనలిస్ట్ రోల్ అయితే కోచింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత ఏంటంటే నాకు ఫైనాన్షియల్ ఇష్యూ వస్తాం వల్ల ఈ కంపెనీలోకి జాయిన్ అయ్యాను. సో ఈ కంపెనీలో ఇన్కమ్ వస్తాం వల్ల కాస్త సెటిల్ అయ్యింది. తర్వాత ఇన్కేస్ మంచి స్టేజ్ వచ్చిన తర్వాత, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత స్విచ్ కొట్టేసి డేటా అనలిస్ట్ రోల్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ రోల్ కానీ వెళ్తానికి అయితే ట్రై చేస్తాను. ఇంప్రూవింగ్ ది కంటెంట్ క్రియేటింగ్ వీడియోస్. సో ఇప్పుడు ఏంటంటే ప్రెజెంట్ నాకు నా ల్యాప్టాప్ వచ్చేలోకి లెనోవో అనమాట, ఉపయోగించలేదు. వీడియో ఎడిటింగ్ అయితే అసలు పనికి రాదు, కానీ వీడియో ఎడిటింగ్ చేసేదంతా ఈ ల్యాప్టాప్ లోనే. కానీ బాగా యూజ్ అవుతుంది నాకు ఈ ల్యాప్టాప్ కూడా. కానీ బేసిక్ గా ఇది ఓన్లీ ఫర్ కోడింగ్ పర్పస్ వాళ్ళకి యూజ్ అయితే, ఈ ఎడిటింగ్ వాళ్ళకి అయితే అసలు పనికిరాదు. కానీ నన్ను బాగా కాపాడుతుంది కూడా. నేను వాడేది క్యాప్ కట్, సో బాగా ఇన్స్టాల్ అయ్యి రన్ అవుతుంది. అందుకని మీరు చూస్తారంటే కొంచెం ఒక్కోసారి ఏంటంటే అంత క్వాలిటీ వీడియోస్ రావు. సో దీనివల్ల ఇన్ కేసు మంచి ఇన్కమ్ వస్తే కూడా తీసుకుందాం, పీసీ అయితే తీసుకుందాం చూస్తున్నాను. మంచి ఇన్కమ్ వస్తేనే, మీ సపోర్ట్ ఉంటే మాత్రం వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐ వాంట్ బై ఏ బైక్. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను బండి తీసుకోవాలని చెప్పి. ఇప్పుడు కూడా నాకు ఓన్ గా బైక్ అయితే లేదు. ఈ ఇయర్ లో అయినా బండి అయితే తీసుకుందామని చెప్పి అనుకుంటున్నా. సో సమ్ అమౌంట్ సేవింగ్ చేసుకుని ఏదైనా ఫస్ట్ హ్యాండ్ లేదా సెకండ్ హ్యాండ్ ఏదైనా బండి మాత్రం తీసుకోవాలి. ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ కి, ఒక బాయ్ కి డ్రీమ్ అనమాట బైక్ తీసుకోవాలని చెప్పి. సో నాకు కూడా డ్రీమ్ ఉండేది కదా. సో నీకు బండి తీసుకోవాలని చెప్పి బాగా ఆశ ఉంది. సో తీసుకుంటాను. ఫైనల్ మెయిన్ అబ్బా, నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయి. ఒకడు ఏదో హ్యాపీగా ఉన్నాడు, ఆడి స్థాయి హై ఉంది, ఆడి స్థాయి హై ఉందని చెప్పి నీ లో ఉందని చెప్పి కంపేర్ మాత్రం చేసుకోమాక. నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చెయ్యి. మెయిన్ ఏంటంటే డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఆడు బాగున్నాడు, ఇటు బాగున్నాడు అని చెప్పి మనం బాగాలేదని చెప్పి అసలు కంపేర్ మాత్రం చేసుకోమాకండి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇదే అనమాట. అసలుకి అట్లా కంపేర్ చేసుకుంటే నీలో నువ్వే నెగిటివ్ ఫీలింగ్ అంటూ వచ్చేసింది. వాడు చేయగలడు, మనం చేయలేము అని చెప్పి వచ్చేసింది. అలా కాకుండా వాడు చేశాడు, మనం ఎందుకు చేయలేము అని చెప్పి అలాంటి సిచ్యువేషన్ తీసుకుని అలా ట్రై చేయండి. మంచి ఉపయోగం ఉండిద్ది. అలాంటి మోటివేషన్ తీసుకుని అలా సాధించండి. దీంట్లో ఏంటంటే మెయిన్ గా కన్సిస్టెన్సీ ఉంటే, మీరు ఏదైనా వర్క్ చేసంటే కన్సిస్టెన్సీ ప్లస్ డిసిప్లిన్ ఈ రెండు మెయిన్ గా ఉంటే మీ లైఫ్ లో మీరు ఏదైనా డ్రీమ్ అనుకుంటే కూడా సక్సెస్ అవుతారు కూడా. గ్యారంటీ అనమాట, చెప్పవలసిన లేదు. కానీ మనం ఎక్కడైతే ఆగిపోతాం అంటే ఈ జనవరి స్టార్ట్, చాలా మంది అనుకుంటారు ఏదైనా మంచి టైం ఉంటే చాలు స్టార్ట్ చేసేద్దాం, ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేద్దాం అని చెప్పి అనుకుంటారు. సో ఇప్పుడు నేను కూడా అదే అనుకుంటాను. కానీ వెళ్ళే ప్రాసెస్ లో ఫస్ట్ డే బాగుండేది, సెకండ్ డే బాగుండేది, థర్డ్ డే ఏదో అయిపోయింది, ఫోర్త్ డే ఓకే చేస్తున్నాం ఓకే. తర్వాత ఏదైనా మధ్యలో ఎక్కడైనా సడన్ బ్రేక్ వచ్చిందనుకో అక్కడ అయిపోతాం అనమాట. ఇంకేసి ఎలా అంటే ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నాను అనుకో, రేపు అనే రోజు అనేది నేను బయటకు వెళ్లాల్సి వచ్చింది ఆ సిచ్యువేషన్, ఆ టైంలో. ఇన్కేస్ నేను ఇంటికి వెళ్ళాలనుకో, ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలి, అదంతా వన్ డే జర్నీ అయిపోయింది. సో ఆ సిచ్యువేషన్ అది స్కిప్ అయిపోయింది. అక్కడ స్కిప్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే నుంచి ఇంకా పట్టుకోం బుక్స్, అస్సలు పట్టుకోం. తవ చూసుకుందాం అని చెప్తాం. కానీ ఆ సిచ్యువేషన్ మనం ఏం చేయాలంటే ఆ జర్నీ టైంలో కూడా ఇన్కేస్ నువ్వు 4 hours చదివితే ఆ బిజీ డే అన్నప్పుడు 40 minutes చదువు చాలు. నువ్వు ఏదైనా కంప్లీట్ చేసావో దాన్ని రివిజన్ చేయి. అట్లా రివిజన్ చేసుకుంటారా, అది మంచి పద్ధతి అనమాట. మన బిజీ వర్క్ అనేది అయిపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ కూర్చుంటాం కదా, అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి ప్రిపేర్ అయ్యో మళ్ళీ అది ప్రిపేర్ అయ్యి వస్తే ఇంకా అప్పుడు కంటిన్యూ అయ్యి అప్పుడు నీకేంటంటే కన్సిస్టెన్సీ అనేది ఉండిద్ది. ఆ కన్సిస్టెన్సీ బ్రేక్ అవుతుంది. సో ఆ బ్రేక్ మనం తెచ్చుకోమాకండి. అట్లా కూర్చొని మీ డ్రీమ్ జాబ్ ని అచీవ్ చేయండి. సో ఈ వీడియోని ఇంకా ఎండ్ చేసేద్దాం మనం. సో ఈ ఇన్ఫర్మేషన్ గిత్తా అని చెప్పి ఏం చెప్పలేను. మీకు నచ్చితేనే లైక్ బటన్ మీద లైక్ కూడా వేసేయండి. నా జర్నీ అనేది ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేసేయండి. సో నేను కూడా కాస్త మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ వస్తుందా లేకపోతే లేదా అని చెప్పి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను.
మీకు మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తానికే నేను ఎప్పుడు రెడీగా ఉంటా. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. పైథాన్ సిరీస్ అనేది 30 days రోడ్ మ్యాప్ అనే 30 days సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయితే అండ్ ముఖ్యంగా కూడా అది మీకు అర్థమయ్యేలా ఉంటుంది. ఒక స్టోరీ రూపంలో మీకు ఒక లెసన్ మీ చిన్నప్పుడు స్కూల్లో ఎట్లా విన్నారో అట్లా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్ క్విజెస్ అని కానీ ఇలాంటి చాలా వరకు చేస్తాను. దాని మీద మెయిన్ ఫోకస్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.